సో ప్రియా గారు, సో మీ మూవీస్ చాలా చూసాం మేము. డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. ఇందులో అసలు మీ షేడ్ ఎలా ఉండబోతోంది? డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు ఏం చెప్పాలి, ఏం చెప్పొద్దని మీరు ఏం చెప్పారండి. చెప్పాలనుకుంటున్నారో చెప్పండి సార్. అలా కాదు, డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు ఏం చెప్పొద్దు అన్నారండి. నేనేం చెప్పనండి అంటారేమో. దివిజకి తెలుసు, మీ క్యారెక్టర్ దివ్య చెప్తారా? ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్లీ రిటర్న్ క్యారెక్టర్ అండి. నేను ఫస్ట్ వినగానే అసలు ఐ లైక్ ఇట్ సో మచ్ దట్ ఐ వాంటెడ్ టు టేక్ ద I just wanted to be a part of. అంటే బ్రహ్మానందం గారు లెజెండ్. ఆయన ఉన్న సినిమాలో ఒక్క సీన్ ఉన్నా నేను 100% ఒప్పుకుంటానండి. దిస్ ఇస్ ద స్క్రిప్ట్. ఒక్కసారి చరిత్ర తిరగరాద్దాం అన్నట్టు మీరు ఒక ఇప్పుడు మాట్లాడాలి అసలు. కమాన్ స్పీక్ అవుట్. కదే వస్తుంది. అమ్మా, అంటే కొత్తగా ఏం చూడొచ్చు మేము ప్రియాని? ఇంతకుముందు 3 సినిమాలు చూడండి, ఇప్పుడు చూడొచ్చు. ఇక్కడ నేను హార్ట్ బ్రేక్ చేయలేదండి, నా హార్ట్ బ్రేక్ అయింది. అది చాలా డిఫరెంట్. ఇక్కడ నా హార్ట్ బ్రేక్ అయింది, కొంచెం బ్రేక్ చేశాడు అంత. సో నేను ఎవరు హార్ట్ బ్రేక్ ఈయన చేయలేదు. కావాలని చేయడు, ప్రాబ్లం. ఈయన ఎలా ఉన్నా సిచ్యువేషన్స్ అండి. అంతే. అంటే లైక్ ఐ థింక్ షీఈస్ బిన్ టెలింగ్ నో సార్ క్యారెక్టర్ చాలా రెక్లెస్, చాలా ఇర్రెస్పాన్సిబుల్. అలాంటి క్యారెక్టర్తో రిలేషన్షిప్లో ఉండాలంటే చాలా మెంటలీ స్ట్రాంగ్ ఉండాలి. సో నా క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్ మెంటలీ. వెరీ బ్యూటిఫుల్లీ రిటన్ క్యారెక్టర్. ఓకే, సో ఫస్ట్ మూవీ గ్లిమ్స్ చేసేటప్పుడు చెస్ ఆడుతూ ఉంటారు నాన్నగారు, వెన్నెల కిషోర్. నాకైతే అసలు అది చాలా బాగా అనిపించింది. రే పుష్కర కాలమేంద్ర వాటి సినిమా చూసి సినిమా చేసి నువ్వైనా చెప్పరా అంటే అంటే మీరు చెప్పేసారు, నేనే బ్రేక్ తీసుకున్నాను. రిలేషన్ ఉంటుంది కదా, సో నానేనంటే ఈడికి నువ్వన్నా చెప్పరా అడిగి అన్నది నిజంగానే ఆయన సెన్స్. అది అలాగే యాడ్ చేశారు దాన్ని. సో నాన్నగారు ఇంట్లో చెప్పారా ఎందుకు అసలు ఇంత గ్యాప్ తీసుకుంటున్నావు, మళ్ళీ ఆడియన్స్ ఎట్లా రియాక్ట్ అవుతారు ఒక పాయింట్ వరకు బాగా చెప్పేవారు, కానీ బట్ వీడేదో అనుకుంటున్నాడు, ఏదో స్ట్రగుల్ అవుతున్నాడు, వాడు ఏదో చేయాలనుకుంటున్నాడు అనేది మెల్లగా ఆయనే రియలైజ్ అయిన తర్వాత ఆయన వదిలేశారు ఇంకా. సో సరే ఆడేదో చేద్దాం అనుకుంటున్నాడు, ఆడేదో ఎదుర్కొంటున్నాడు, ఆడేదో బిలీవ్ చేస్తున్నాడు కదా, అసలు మనం ఎందుకు అంశాలు ఇంటర్ఫియర్ అవడం అనేది ఆయనే ప్రాక్టికల్గా రియలైజ్ అయ్యి, సో ఆయనే ఇంకా సరే ఇట్స్ యువర్ కాల్, నువ్వేదో చేద్దాం అనుకుంటున్నావు చేసుకో అని వదిలేశారు అంతే. ఓకే, సో ఇంట్లో మీ ఇద్దరు బాండింగ్ ఎలా ఉంటుంది? నాన్నగా స్ట్రిక్ట్గా ఉంటారా లేకపోతే? లేదండి, అసలు స్ట్రిక్ట్ అనేది అసలు నాకు తెలియదు, ఓకే లిటిల్గా తెలియదు. అంటే ఇంతవరకు ఇప్పుడు చెయ్యి ఎత్తి కొట్టింది కూడా మాకు తెలియదు. అందుకని మా తమ్ముడు అసలు ఒక దెబ్బ పడింది కూడా తెలియదు మాకు. ఒక్క నిమిషం అలా చెప్తున్నారు ఊరికి. నేను ఎందుకు ప్రియా అంతలా నవ్వుతున్నారు? సో లక్కీ, ఎప్పుడు కొట్టలేదు తిట్టలేదు. నాకు ఇలా నేను పరిగెడతా, మమ్మీ చెప్పలతో పరిగెడుతుంది. మా పేరెంట్స్ కూడా ఎప్పుడు కొట్టలేదండి ఇంతవరకు. ఉన్నారు అసలు నన్ను ఎప్పుడు మీకు పడి ఉంటే నాకు ప్రియా గారికి కూడా పడ్డా అంటే డౌట్ వస్తుంది. ఏంటి ఇంత కూల్ ఉంటారు కదా, ఎందుకు? ఆవిడ ఇక్కడ ఉంటుందండి, అంతేనా? లేదండి ఆవిడ ఎలా ఉండాలో అలా ఉంటుంది ఆవిడ. అంటే నేను చాలా ఆర్గ్యూ చేస్తా. మమ్మీకి చాలా కోపం వచ్చేసేది, ఏది దొరికితే ఫట్టని. మా మమ్మీ కూడా అసలు మామూలు. మా మమ్మీని యూట్యూబ్లో చూసి ఎంత స్వీట్ అండి మీరు, ఎంత ఇదండి అంటే ఒక్కరోజు వచ్చి మాతో ఇంట్లో ఉండండి అనిపిస్తుంది నాకు. నాకు ఒకరోజు వెన్ షీ వాజ్ కమింగ్ టు హిట్ మీ, ఐ వాజ్ లైక్ నేను 18 అయిపోయా, ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తా అని చెప్పా. ఇది యూ కాంట్ హిట్ మీ అని చెప్పా. ఎంతైనా ఏం చేశారు అది చెప్పండి ఫస్ట్. ఆ సిచ్యువేషన్ వచ్చింది, ఏదో గలీజ్ పనులు చేశారు. చేసే దూల పనులు అన్నప్పుడు ఏం చేస్తామని అడగకూడదు.